राधा माधव कुंज विहारी गोपीजना वल्लभा गिरिवरधारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जना यशोदानन्दना व्रज जनरञ्जना यमुनातीरावनचारी यमुना तीरा वनचारी वनचारी जय राधा माधव कुंज विहारी जय राधा माधव माधव कुंज कुंज विहारी विहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम excuse me, हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्णा हरे हरे कृष्णा कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे हरे कृष्णा कृष्ण कृष्णा कृष्णा कृष्ण हरे कृष्ण हरे 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 राम हरे राम 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 हरे राम हरे 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 नित्य गौर हरि बोल हरि बोल हरि बोल गौरा हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय जय प्रभुपाद जय 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 प्रभुपाद 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 जय जय गुरुदेव श्रीपाद जय जय गुरुदेव गुरुदेव श्रीपाद जय जय गुरुदेव जय जय गुरुदेव गुरुदेव जय गुरुदेव जय गुरु महाराज शिला श्रीपाद की जय, जगत गुरु शिला प्रभुपाद की जय, श्री गौर निताय की जय, श्री लक्ष्मी नरसिंहदेव भगवान की जय, श्री जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, जय जय श्री श्री राधा माधव की जय हो। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय जय भगवान श्री वासुदेव की जय हो। భగవద్గీత 18వ అధ్యాయం 75వ శ్లోకం.
వ్యాసాప్రసాదాత్ శ్రుత్వాన్ ఏతద్ గుహ్యం అహం పరం. గుహ్యం అహం పరం. యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ యోగం యోగేశ్వరాత్ సాక్షాత్ కథయతః స్వయం. సాక్షాత్ కథయతః స్వయం. వ్యాసాప్రసాదాత్ శ్రుత్వాన్ వ్యాసప్రసాదాత్ శ్రుత్వాన్ ఏతద్ గుహ్యం అహం పరం. ఏతద్ గుహ్యం అహం పరం. యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ యోగం యోగేశ్వరాత్ సాక్షాత్ కథయతః స్వయం. కథయతః స్వయం. తెలుగులో చదవండి. హరే కృష్ణ కవితా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండాలు. చదవండి హరే మాతాజీ. కృష్ణ మహారాజ్ దండాలు. హరే కృష్ణ మాతాజీ. ప్రతిపదార్థం. వ్యాస ప్రసాదాత్ వ్యాసదేవుని కృపచే, శ్రుతవాన్ వింటిని, ఏతత్ ఈ గుహ్యం రహస్యమును, అహం నేను, పరం దివ్యమైన, యోగమును, యోగ ఈశ్వరాత్ యోగముకు ప్రభువైన, కృష్ణాత్ శ్రీకృష్ణుని నుండి, సాక్షాత్ ప్రత్యక్షముగా, కథయతః చెబుతున్నట్టి, స్వయముగా. తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. అర్జునితో స్వయముగా సంభాషిస్తున్న యోగీశ్వరుడైన శ్రీకృష్ణుని నుండి ఈ పరమరహస్య సంభాషణను వ్యాసుని అనుగ్రహంచే నేను ప్రత్యక్షముగా వినగలిగితిని. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. వ్యాసుడు సంజయునకు ఆధ్యాత్మిక గురువు. తన గురువైన వ్యాసుని కృపచేతనే తాను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసుకోగలిగితినని సంజయుడు అంగీకరించెను. దీనిని బట్టి మానవుడు శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా కాకుండా ఆధ్యాత్మికాచార్యుని మాధ్యమముగా అవగాహన చేసుకోవలెనని తెలియను. భగవద్ అనుభూతి ప్రత్యక్షముగా అనుభవించదగినదైనను ఆధ్యాత్మికాచార్యుడు దానికి మాధ్యమముగా ఉండును. ఇదే గురు శిష్య పరంపరలోని రహస్యము. ఆధ్యాత్మికాచార్యుడు ప్రామాణికుడైనప్పుడు మానవుడు అర్జునుడు శ్రవణం చేసినట్లుగా ఆయన నుండి భగవద్గీతను ప్రత్యక్షంగా శ్రవణం చేయగలుగును. ప్రపంచమంతటా జ్ఞానయోగులు, ధ్యానయోగులు మరియు సిద్ధపురుషులను వారెందరో ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు యోగ పద్ధతులన్నిటికీ ఈశ్వరుడు. అట్టి శ్రీకృష్ణుడు ప్రత్యేకించి తనను శరణు వేడమని భగవద్గీతలో స్పష్టంగా ఆదేశించెను. అట్లు శరణు పొందువాడు యోగులందరిలోకి అత్యుత్తమ యోగి కాగలడు. ఈ విషయము 6వ అధ్యాయపు చివరి శ్లోకంలో యోగినామపి సర్వేషాంగా నిర్ధారించబడినది. నారదముని శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యక్ష శిష్యుడు మరియు వ్యాసునకు ఆధ్యాత్మికాచార్యుడు. గురు శిష్య పరంపరలో వచ్చుట చేత అర్జునుని వలె వ్యాసుడు కూడా ప్రామాణికుడు. సంజయుడు వ్యాసునికి ప్రత్యక్ష శిష్యుడు కనుకనే వ్యాసుని కృపచే సంజయుని ఇంద్రియములు పవిత్రములయ్యెను. అతడు శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా చూడగలుగుట, వినగలుగుట సంభవించెను. శ్రీకృష్ణుని నుండి ప్రత్యక్షంగా శ్రవణం చేయగలిగిన వాడే ఈ రహస్య జ్ఞానమును అవగాహన చేసుకోగలడు. ప్రామాణికమైన గురు శిష్య పరంపరకు చెందని వారు శ్రీకృష్ణుని నుండి శ్రవణం చేయలేరు. కనుకనే అతని జ్ఞానము భగవద్గీత అవగాహనకు సంబంధించినంత వరకు ఎల్లప్పుడూ అసంపూర్ణమై ఉండును. భగవద్గీతలో కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ వంటి అనేక యోగ విధానములు వివరించబడినవి. శ్రీకృష్ణుడే అట్టి యోగ పద్ధతులన్నిటికీ ఈశ్వరుడు. శ్రీకృష్ణుని నుండి అర్జునుడు నేరుగా శ్రవణం చేయగలిగేలా అదృష్టవంతుడైనట్లుగానే వ్యాసుని కృపచే సంజయుడు కూడా శ్రీకృష్ణుని నుండి నేరుగా శ్రవణము చేయగలిగెను. నిజమునకు శ్రీకృష్ణుని నుండి నేరుగా శ్రవణం చేయుటలోను వ్యాసుని వంటి ప్రామాణికాచార్యుని మాధ్యమం ద్వారా శ్రీకృష్ణుని గూర్చి వినుటలోను ఎటువంటి భేదము ఉండదు. ఆధ్యాత్మికాచార్యుడు కూడా వ్యాసదేవునికి ప్రతినిధియే. కనుకనే
వైదిక విధి విధానమును అనుసరించి ఆధ్యాత్మికాచార్యుని జన్మదిన సందర్భంలో వ్యాస పూజ అను ఉత్సవంను శిష్యులు నిర్వహించుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మహారాజ్. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాదములు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపా దామోదరస్వామినితి నామినే. నమః సద్భక్తమనయే మణిపూరుద్భవాయ చ ప్రభుపాదలసద్వాణి ప్రచారనిరతాయతే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతిదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసతి గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ గురుమరా శిల శ్రీపాద की जय, जगद्गुरु शिला प्रभुपाद की जय. వ్యాస ప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్ గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. సో సంజయుడు చెప్తున్నాడు ఏమని? వ్యాస ప్రసాదాత్, వ్యాసదేవుని యొక్క అనుగ్రహం వలన, శృత్వాత్ శృత్వాన్ అంటే విన్నాను, ఏం విన్నాను? గుహ్యం అహం పరం, పరమగుహ్యాన్ని విన్నాను. ఏంటో పరమగుహ్యం? గుహ్యం పరం యోగం, అత్యున్నతమైనటువంటి యోగమును. ఎవరి దగ్గర నుంచి విన్నాను? యోగేశ్వరాత్, యోగేశ్వరాత్ కృష్ణాత్, యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడి నుంచి. సాక్షాత్ అంటే స్వయంగా విన్నాను. సాక్షాత్ కథయతః అంటే చెప్తుంటే, కథ చెప్తుంటే అంటే వివరిస్తుంటే అన్నది. స్వయం అంటే భగవంతుడు స్వయంగా చెప్తుంటే విన్నాను. సో శ్రీల ప్రభుపాద్ గారు చాలా చక్కగా భాష్యం తాత్పర్యం చెప్తారు ఇక్కడ. సో ఏమిటంటే వ్యాసదేవులు సంజయునికి స్పిరిచువల్ మాస్టర్. ప్రభుపాద్ గారు ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని వాడారంటే స్పిరిచువల్ మాస్టర్. సో మనకి ఏమి నేర్చుకోవాలన్నా సరే ఒక మాస్టర్ అవసరం. మాస్టర్ అంటే ఒక వ్యక్తి, మనం ఎవరికైతే మనం విధేయంగా ఉంటాము, ఎవరు మాటలు మనం అనుసరించగలము, ఎవరి అధీనంలో ఉండగలము, ఎవరి యొక్క ఆజ్ఞలు మనం పాటించడానికి రెడీగా ఉంటాం, వాళ్ళే మాస్టర్ అన్నమాట. మాస్టర్ అండ్ సర్వెంట్. ఇక్కడ మన మాస్టర్ ఏంటంటే స్పిరిచువల్ మాస్టర్. స్పిరిచువల్ మాస్టర్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి మాస్టర్. మనం స్కూల్కి వెళ్తాం కదా మాస్టర్, అలాగే
భౌతికమైన చదువుకోవడానికి. అలాగే ఆధ్యాత్మిక చదువుకోవడానికి స్పిరిచువల్ మాస్టర్ దగ్గరికి వెళ్తాం మనం. సో, ఈ మాస్టర్ ఎప్పుడు కూడా ఫిజికల్ అన్నమాట. ఫిజికల్‌గా ప్రెజెంట్‌గా ఉన్న వ్యక్తి. సో, అటువంటి వ్యక్తే మనకి వైదిక జ్ఞానాన్ని మనకి మన బుర్రలోకి చొచ్చింపగలడనమాట. ఇప్పుడు మనం గూడా బడికెళ్ళకుండా ఇంటి దగ్గరే మనంతటికి మనం పుస్తకాలు కూడా చదువుకోవచ్చు. కానీ ఆ సబ్జెక్ట్ మ్యాటర్ యొక్క లోతు, దాన్ని ఏ పరిస్థితుల్లో ఎలా దాన్ని అప్లై చేయాలి అనే విషయం మనం గురువుగారి దగ్గర ఫిజికల్‌గా అధ్యయనం చేసినప్పుడే మనకది సాధ్యమవుతుందనమాట. లేకపోతే ఏమవుతుంది, మనకి అర్థం చేసుకుంటాం, లేకపోతే ముందుకెళ్తాం అనమాట. సో, కొన్నిసార్లు మనకు సందేహం వస్తుంటుంది చదివేటప్పుడు. కృష్ణుడు ఉద్దేశ్యం ఏమిటి ఇక్కడ? ఇదా? అదా? మాటలు స్పష్టంగానే ఉన్నాయి. అర్థం స్పష్టంగానే, కానీ ఉద్దేశ్యం ఏమిటి? ఉద్దేశ్యం కూడా చాలా ముఖ్యం. ఒకే వాక్యాన్ని వేరు వేరు ఉద్దేశాలతో చెప్పొచ్చు. కదా! ఒకే వాక్యాన్ని అదే పదాలు వాడి దాని వ్యతిరేక అర్థం వచ్చేట్టు కూడా చెప్పొచ్చు. లేదా వ్యక్తిని పొగుడుతూ చెప్పొచ్చు. లేదా వ్యక్తిని మందలిస్తూ చెప్పొచ్చు. లేకపోతే వ్యంగ్యంగా చెప్పొచ్చు. సో, కేవలం పదాల మీదే కాదు, పదాల వెనుక ఉన్నటువంటి ఉద్దేశ్యం కూడా చాలా ముఖ్యం. దాన్ని అర్థం చేసుకోవటం. సో, అందువలన భౌతికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు దగ్గర చదవటం చాలా ముఖ్యం. ఎందుకంటే వైదిక జ్ఞానం అనేది కేవలం థియరిటికల్ నాలెడ్జ్ కాదు. ప్రాక్టికల్ నాలెడ్జ్. మనం మన జీవనంలో అనుసరించాల్సినటువంటి విధానం. అలాగే మన యొక్క మనస్తత్వాన్ని మార్చుకోవాల్సిన విధానం. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిందనమాట. సో, ఇది చాలా ముఖ్యం. భౌతికంగా మనం పాటించే వాటికంటే కూడా మన మనస్తత్వం చాలా ముఖ్యం. సో, సాధారణంగా ఏమవుతుంది? మన మనస్తత్వం ఎప్పుడు మనకి మంచిగానే అనిపిస్తుంది. మన లోపాలు మనకు తెలియవు. పుస్తకంలో ఉన్నట్టుగా నేను ఉన్నాను గదా! పుస్తకంలో చెప్పినట్టు నేను ఉన్నాను గదా! అనిపిస్తుందనమాట. లేదు, లెక్చర్స్ విన్నాం ప్రభుపాద గారిది. నేను ఇలాన్ని ఫాలో అవుతున్నా, ఇలాగే ఉన్నాను అని మనలో మనం అనుకోవచ్చు. కానీ మనం తప్పు చేస్తున్నాం అనుకోండి, చెప్పడానికి ప్రభుపాద గారొచ్చి మన చెవి పట్టుకొని వెధవా ఇది తప్పు చేస్తున్నావురా నువ్వు అని చెప్పడం కుదరదు. ఎప్పుడో ఒకసారి కుదురుతుంది. ఎప్పుడో ఒకసారి ఎప్పుడన్నా మనకి డైరెక్షన్స్ ఇవ్వచ్చు. మనకి ఇన్‌స్పిరేషన్. కానీ మన పరిస్థితి ఏంటంటే, బాగా ఈ భౌతికత అనేది మనకి బాగా పేరుకుపోయింది మన చర్మం మీద. మందంగా అయిపోయింది చర్మం. దాన్ని శుభ్రం చేయాలంటే గురువుగారు మనకి ప్రతిరోజు, ప్రతి విషయం, ప్రతి ఆలోచన, ప్రతి పని, ప్రతి సేవ మనకి ఎలా చేయాలి? ఏ దృక్పథంతో చేయాలి? ఏ మనస్తత్వంతో చేయాలి? ఇది చాలా ముఖ్యం. సో, అందువల్లనే పరంపరా సిస్టమ్. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాత్. సో, ఎప్పుడైతే మనం వినయంగా గురువుగారికి సేవ చేస్తామో అప్పుడే గురువుకి ఈ యొక్క వ్యక్తిలో శ్రద్ధ ఉంది. నేర్చుకోవాలనే శ్రద్ధ ఉంది. తపన ఉంది.
అనేటువంటి నమ్మకం కలుగుతుందన్నమాట. అప్పుడు గురువుగారు మాట్లాడడానికి అటువంటి శిష్యుడికి సన్మార్గం చూపించడానికి, తనలో ఉన్నటువంటి తప్పుల్ని సరిదిద్దడానికి గురువుకి ఆసక్తి ఉంటుందన్నమాట కదా. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ గారు చెప్పినట్టు వింటుంటే డాక్టర్ గారు చెప్పడానికి ఉంటుంటుంది, ఈ రోగం ఉంది నాయన నీకు. మొదటిగా మన రోగం ఏంటో మనకు తెలియదన్నమాట కదా. మనకి ఆల్రెడీ మెడికల్ పుస్తకాలన్నీ ఉన్నాయి మనకి. అవన్నీ చదువుకుని మనం నయం చేసుకోలేమా? చేసుకోగలమా? చేసుకోలేము. ఆయుర్వేద పుస్తకాలున్నాయి, ఇంగ్లీష్ మెడిసిన్ పుస్తకాలున్నాయి, హోమియోపతి ఉన్నాయి, నేచురోపతి ఉన్నాయి, ఉనాని, చాలా సిస్టమ్స్ ఉన్నాయి. ఈ పుస్తకాలన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, అవన్నీ చదివి మనం రోగం నయం చేసుకోగలమా అంటే కష్టమైన పని. పోనీ ఆ పుస్తకాలు చదివి మనం ఏమన్నా ఆపరేషన్ చేయగలమా ఎవరి మీదన్నా? చేయలేం. సో, దానికి ఆల్రెడీ ఆ వృత్తిలో నిష్ణాతులైనటువంటి ఒక వ్యక్తి దగ్గర మనం నేర్చుకోవాలన్నమాట. అప్పుడు తను ఎగ్జాక్ట్‌గా ఏమేమి చేయాలో నేర్పిస్తాడు. అలాగే మనం రోగం నయం చేసుకోవాలన్నా గానీ మనకు అంతు చిక్కకపోవచ్చు. ఎప్పుడైతే మనం క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తామో, అప్పుడు డాక్టరు నాయన పలానా రోగం ఇది, ఈ మెడిసిన్ వాడు అని అంటాడు. లేకపోతే అన్ని రోగాలకి అన్ని మెడిసిన్స్, అన్ని చికిత్సలు పుస్తకాల్లో ఉన్నాయి. మనకి కరెక్ట్‌గా మనకేం రోగం ఉంది అనే విషయం మనకు తెలీదు. ముఖ్యంగా మానసిక సంబంధించిన విషయం. ఎందుకంటే మనం మనస్సుని మనము వేరు అని గుర్తించం. మనమే మన మనసు అనుకుంటాం. కాబట్టి మనసు చేసే పనులు మనమే అనుకుంటాం. మనసుకొచ్చినవన్నీ మనకొచ్చినవి అనుకుంటాం. సో, అలాగే మనకున్నటువంటి కాన్షియస్‌నెస్ బట్టి, చేతనాన్ని బట్టి మన లెవెల్‌లో ఆహ్, మనం ఓకే అనుకుంటూ ఉంటాం మనం చేసే పనులు. కానీ భక్తి అంటే ఏమిటి? భక్తి ఎలా ఉండాలి? ఎలాంటి మనస్తత్వం ఉండాలి? ఈ విషయాలు మనకి గురువుగారు మనకి చెప్తారనమాట. సో, ఎప్పుడైతే మనం అటువంటి దృక్పథంతో, అటువంటి వినయంతోటి, అటువంటి శిక్షణ పొందాలనేటువంటి ఉత్సుకతతోటి ఎప్పుడైతే మనం ఒక గురువుగారి దగ్గరికి మనం సరెండర్ అవుతామో, హ్మ్. ఇప్పుడేమవుతుంది? ఆ గురువుగారి దయ వల్ల మనం కృష్ణుడిని మనం డైరెక్ట్‌గా చూడగలం, వినగలం. లేదా ఆంతరంగికంగా మనం స్ఫురించగలం కృష్ణుడిని. కృష్ణుడు మనకి స్ఫురిస్తాడనమాట. సో, ఇదెప్పుడు సాధ్యమే అంటే, ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క పరంపరా సిస్టాన్ని మనం గౌరవిస్తామో, అప్పుడు కృష్ణుడు ఉత్సుకతగా ఉంటాడనమాట. సో, ప్రత్యక్షాగమం ధర్మ్యం. అప్పుడు మనం డైరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చనమాట స్పిరిచ్యువాలిటీని. స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్సెస్‌ని. సో, అందువల్లనే వ్యాసదేవుల యొక్క అనుగ్రహంతోటి సంజయుడు చూడగలిగాడనమాట. సో, అలాగే మనం నేను మొదట్లో చెప్పేటప్పుడు గురువాశిల శ్రీపాద్ అని చెప్పినప్పుడు గురువాశిల శ్రీపాద్‌కి జై అని చెప్పినప్పుడు ఏమవుతుంది, మీరందరూ నాకు హెల్ప్ చేస్తారనమాట. ఎందుకంటే నేను మాట్లాడేది నా యొక్క గురుదేవుల యొక్క అనుగ్రహంతోటి ఈరోజు భక్తిలో కొంత కొనసాగలుగుతున్నాం. మా గురువుగారి యొక్క శ్రీపాద మహారాజ్ గారి యొక్క అనుగ్రహంతో మాట్లాడగలుగుతున్నాం. సో, ఆయన్ని స్మరించుకోవటం తప్పనిసరి. సో, దానికి మీరందరూ నాకు సహకరిస్తారనమాట. తర్వాత గురుదేవ్, జై గురుదేవ్ అని చెప్తాం. అంటే నేను మీ అందరికి సహకరిస్తాననమాట. మీ గురువు యొక్క, ఎందుకంటే మీ గురువు యొక్క
అనుగ్రహంతో మీరు అర్థం చేసుకోగలరు అనమాట. అలాగే మనకి ప్రభుపాద్ గారు, శ్రీపాద్ మహారాజ్ గారు కూడా మనకి ఆచార్యులు లాంటి వాళ్ళు, ఆచార్యులు మనకి. సో కాబట్టి ఆ విధంగా కూడాను వాళ్ళకి మనం చేయకూడదు అన్నమాట. కానీ మనం గురువుని పక్కన పెట్టి ఆచార్యుల దగ్గరికి డైరెక్ట్గా మనం అప్రోచ్ అవ్వలేము. అప్రోచ్ అవ్వచ్చు కానీ కొంతవరకు ముందుకు వెళ్ళగలం కదా. మొదట్లో మనం ప్రభుపాద గారికి రాకముందు మనం కృష్ణుడి మీద ఆసక్తితో వచ్చాం, కృష్ణుడి మనది ఇక్కడ తీసుకొచ్చాం అనమాట. ఆ తర్వాత ప్రభుపాద గారి మీద ఆసక్తితో మనం గురువు గారి దగ్గర వరకు వస్తాం అనమాట. సో ఎప్పుడైతే మనకి గురువు గారు మనకు దొరుకుతారో, ఎప్పుడైతే మనం దీక్ష తీసుకుంటామో, అప్పుడు ఒక విధంగా కృష్ణుడి యొక్క, ప్రభుపాద యొక్క, మన శ్రీపాద మహారాజ్ గారు ఆచార్యులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క మెయిన్ వర్క్ ఒక విధంగా వాళ్ళు రిలాక్స్ అవుతారు అనమాట. ఇప్పుడు ఓకే, గాట్ బోనఫైడ్ గురువు అంటే ఇప్పుడు వాళ్ళు డిస్కనెక్ట్ అవ్వరు. కాకపోతే మెయిన్ రెస్పాన్సిబిలిటీ టు హియర్ అండ్ సర్వ్ ఫ్రమ్ గురు. ఎందుకంటే మనకి ఫిజికల్గా లేని వాళ్ళని సాటిస్ఫై చేయటం మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అనుకుంటూ ఉంటాం, మనం చేసేది ఓకే అనుకుంటూ ఉంటాం. దాన్ని వెరిఫై చేయడానికి మన దగ్గర ఏమైనా ప్రూఫ్ లేవు. సో అందువల్లనే ఫిజికల్గా ఉన్నటువంటి వ్యక్తిని మనం స్పిరిచువల్ మాస్టర్, మాస్టర్ అంటే బడిలో ఉన్న మాస్టర్ లాగా స్పిరిచువల్ మాస్టర్ కూడా ఆధ్యాత్మిక విషయాల్లో మనకి అన్నీ నేర్పిస్తారు, చక్కదిద్దుతారు. అని ఏమన్నా తప్పు చేస్తే సరిదిద్దుతారు, మనకి ఆలోచన విధయాన్ని గమనిస్తారు, గమనించి కరెక్ట్ చేస్తారు. ఈ ఆలోచన కరెక్ట్ కాదు, ఈ పని చేస్తున్నామంటే ఈ ఆలోచన ఉంది కాబట్టి అది కరెక్ట్ కాదు. సో అటువంటి సూచనలు వచ్చినప్పుడే మనకి నిజమైనటువంటి శిక్షణ వచ్చినట్లు లెక్క. లేదా మనం గురువుగారిని మనం ఉమ్, కొంతమేరకు సంతుష్టపరిచామని ఒక గమనిక అనమాట, ఒక సూచన. ఎందుకంటే గురువుగారికి ఒకవేళ దీక్ష తీసుకున్నప్పటికీ ఎంత మేర వినయంగా ఉన్నారు, ఎంత మేర వినాలని ఆసక్తిగా ఉంది, ఎంత మేర క్రమశిక్షణ తీసుకోవాలని ఉంది గురువుగారి నుంచి, గురువుగారు ఏదైనా చెప్తే చేయాలని ఆసక్తి ఉంది, ఏమన్నా అసైన్మెంట్ ఇచ్చిస్తే చేయడానికి రెడీగా ఉన్నాం, ఎప్పుడన్నా మందలించినా అది తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. సో ఇవన్నీ మనకి గురువుగారి దగ్గర చూస్తున్నట్టంటే మనకు గురువుగారికి కొంత మనం కాన్ఫిడెన్స్ ఇచ్చామన్నమాట, మనం శిష్యుడిగా ఉంటాము, డిసిప్లిన్గా ఉంటామని. సో ఆ విధంగా గురువుగారి యొక్క ఆ శిక్షణలో మనం కృష్ణుడిని డైరెక్ట్గా అనుభూతి పొందొచ్చు. సో అదేవిధంగా పరం యోగం యోగేశ్వరాత్. సో చాలా యోగాలు ఉన్నాయి, ధ్యాన యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగం, సాంఖ్యయోగం. సో ఈ విధంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు, భగవంతుడు అన్ని యోగాల గురించి చెప్తూ ఉన్నాడు. అలాగే భక్తి యోగా బెస్ట్ అని కూడా చెప్తున్నారు భగవంతుడు మరలా 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 మరలా. సో జనరల్గా ఏమనుకుంటాడు మనం, శ్రీకృష్ణుడికి భక్తి చేస్తేనే శ్రీకృష్ణుడి యొక్క ప్రమేయం ఉంది, వేరే వాళ్ళకి భక్తి చేస్తే శ్రీకృష్ణుడి ప్రమేయం లేదు, లేదా వేరే యోగాలు చేస్తే శ్రీకృష్ణుడి ప్రమేయం లేదు అని అనుకుంటుంటాం. నిజానికి మనం ఏ యోగం చేసినా సరే దాని యొక్క ఫలం ఇచ్చేది శ్రీకృష్ణుడే. అందువల్లనే కృష్ణుడు ఏమంటారు, యోగేశ్వర. అన్ని యోగాలకి ఈశ్వరుడు కృష్ణుడు. నువ్వు భగవంతుడితో అనుసంధానించడానికి పాటించే ఏ మార్గమైనా సరే అది శ్రీకృష్ణుడిచే ఇవ్వబడింది అయి ఉండాలి. అందువల్లనే ఎవరు ఏది ఫాలో అయినా కానీ నా మార్గాన్ని ఫాలో అవుతున్నాను అంటారు శ్రీకృష్ణుడు. అంటే శ్రీకృష్ణుడు వేసిన బాటలే అన్నీ కూడా. అలాగే శ్రీకృష్ణుడే యోగేశ్వర. మనం చేసేటువంటి యోగాలకి ఇచ్చేటువంటి ఫలం
కూడా శ్రీకృష్ణుడే. యోగీశ్వర, ఎత్ర యోగేశ్వర కృష్ణ, పరం యోగం యోగీశ్వరాత్. సో పరం యోగాకి ఈశ్వరుడు కృష్ణుడే. అలాగే మిగతా అన్ని యోగాలు కూడా పరమేశ్వరుడు కృష్ణుడే. అలాగే మనం ఏమనుకుంటాం, వేరే వాళ్ళని పూజిస్తుంటే కృష్ణుడితో ఇంక మనకు సంబంధం లేదు, వేరే వాళ్ళతో సంబంధం ఉందో అనుకుంటాం మనం. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, మనం ఎవరిని పూజించాలని మనం దృక్పథంతో ముందుకెళ్ళినా వాళ్ళ మీద మనకి శ్రద్ధ పెరిగేట్టుగా కృష్ణుడు మనకి లోపల నుంచి ఇన్స్పిరేషన్ ఇస్తాడనమాట. అలాగే బయట కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఉమ్, కొన్ని వేరే దేవతలను పూజించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కొంత ఇంటరాక్ట్ అవ్వచ్చు, కానీ వాళ్ళు సర్వాంతర్యాములు కాదు, కాబట్టి వాళ్ళు అన్ని విషయాలు తెలియవు. కానీ శ్రీకృష్ణుడికి అన్ని విషయాలు తెలుసు. మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం, మన పరిసరాల గురించి తెలుసు. కాబట్టి కొన్ని కొన్ని సంఘటనలు అలా జరుగుతాయి అంటే శ్రీకృష్ణుడు ఎలా సంఘటనలు పెడతాడంటే, మనం ఎవరినైతే పూజిద్దాం అనుకుంటున్నామో వాళ్ళ మీద ఇంకా శ్రద్ధ పెరిగేట్టుగా శ్రీకృష్ణుడు మనకి హెల్ప్ చేస్తుంటాడు అనమాట. దీన్ని బట్టి భగవంతుడంటే మన జనులు ఏమనుకుంటాం, ఒక దేవుడిని పూజిస్తే ఒక దేవుడికి కోపం వస్తుందేమో. కృష్ణుడికి కోపం రాదు. కోపం ఎవరికి వస్తుంది, ఎవరైతే త్రిగుణాల్లో ఉంటారో వాళ్ళ కోపం రావచ్చు. అంటే మిగతా దేవతలందరూ కూడా కొన్నిసార్లు కొన్ని కోపాలు రావచ్చు, కానీ ఎవరైనా సరే శ్రీకృష్ణుని యొక్క అధీనంలో ఉంటారు కాబట్టి మనం శ్రీకృష్ణుని పూజిస్తే ఎవరికి కోపం రాదు. ఎందుకంటే మనం చేయాల్సిందనమాట అది. మనం శ్రీకృష్ణుని పూజించకపోతే అప్పుడు వాళ్ళ ఆప్షన్ కదా, భగవద్గీత భగవంతుడు చెప్పినట్టు ప్రకారం. సో శ్రీకృష్ణుని పూజిస్తే వేరే వాళ్ళు అప్సెట్ అవుతారు అనేది అపోహ అనమాట. వాళ్ళు అప్సెట్ అయితే దే మే హ్యావ్ టు గో త్రూ డిఫికల్టీస్ కదా. భీషాస్మాత్ వాతః పవతే. దేవతలందరూ కూడాను భగవంతుడు శ్రీకృష్ణుని యొక్క భయంతో వాళ్ళ యొక్క విధులన్నిటినీ చక్కగా నిర్వర్తిస్తుంటారు అన్నమాట. సూర్యుడు కరెక్ట్గా ఉదయానికి ఉదయిస్తాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు, గాలి వీస్తుంది, వర్షాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడాను వాళ్ళ యొక్క విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నమాట. ఏమన్నా తేడా వచ్చిందంటే కృష్ణుడు పనిష్మెంట్ ఇస్తాడనమాట. సో అలాంటిది ఈ మనిషి యొక్క జన్మే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళడం కోసం, భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కోసం. దేవతల జన్మ కూడా వాళ్ళు కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళడం కోసం. వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు శ్రీకృష్ణుడికి, మనం కూడా సేవ చేస్తున్నాం. సో వాళ్ళ పర్పస్ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళటం, శ్రీకృష్ణుడి దగ్గరికి మీద భక్తి పెంపొందించుకోవటం. మన యొక్క డ్యూటీ కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళటం. సో అలా శ్రీకృష్ణుడి దగ్గరికి ఎవరన్నా కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా అంటే ఏకాంతిక అంటే ఓన్లీ కృష్ణుడే పూజిస్తున్నాం అనుకోండి, ఎవరు అప్సెట్ అయ్యే పరిస్థితులే ఉండవు అనమాట. మామేకం శరణం వ్రజ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో ఇది కృష్ణుడు స్వయంగా రికమెండ్ చేస్తుంది అనమాట. అన్ని ధర్మాలు వదిలేండి మీరు, అంటే ఇవన్నీ కదా, అది చేయటం, ఈ పూజ చేయటం, వాళ్ళని చేయటం, వీళ్ళు చేయటం, ఇవన్నీ వదిలేసి మామేకం శరణం వ్రజ, నా ఒక్కడనే శరణు తీసుకో. మామేకం, ఇది కృష్ణుడి రికమెండేషన్, ఫోర్స్ కాదు ఇది. కృష్ణుడు ఎవరిని ఫోర్స్ చేయడు కదా. ఎందుకంటే ప్రేమ అయినా, భక్తి అయినా, సేవ అయినా అది స్వచ్ఛంగా చేసేది అనమాట. మన స్వతంత్రత మనం చేసేది, ఎవరు ఫోర్స్ చేయలేరు కదా. ఎవరిని మనం ఫోర్స్ చేసి ప్రేమించేట్టుగా చేయలేము మనం, అది అపోహ అనమాట. సో కృష్ణుడి రికమెండేషన్ ఏంటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, నేను నీ యొక్క పాపాలన్నింటినీ తుడిచేయగలను. సో పాపాలు తుడిచేయగలిగింది కేవలం కృష్ణుడు మాత్రమే. దేవతలు మన పాపాలను తుడిచేయలేరు.
అది వాళ్ళ కంట్రోల్లో లేదనమాట. మనకేదన్నా సహాయం చేయగలరు, మనకు కొన్ని వరాలు ఇవ్వగలరు, అది కావాలి ఇది కావాలని. కానీ మన పాపం మొత్తం పూర్తిగా తుడిచేయలేరు. అది ఒక శ్రీకృష్ణుడి చేతిలో మాత్రమే ఉందన్నమాట. పాపం, పుణ్యం. సో మనం వేరే వాళ్ళని వదిలేసి శ్రీకృష్ణుడి యొక్క పూజలో ఉంటే అది శ్రీకృష్ణుని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి అది పుణ్యం. పుణ్యం కన్నా ఎక్కువ ఆధ్యాత్మికత, అది స్పిరిచువల్. దాన్ని గనుక ఎవరైనా అవరోధం కల్పిస్తుంటే అది పాపం అవుతుంది వాళ్ళకి, దేవతలైనా సరే. ఒక వ్యక్తి కృష్ణుడి దగ్గరికి వెళ్తుంటే అవరోధాలు కలిగిస్తే అది పాపం అవుతుంది అనమాట. సో మనం అప్పుడప్పుడు కొన్ని సందేహాలు వస్తుంటాయి, వాళ్ళు ఏమన్నా అప్సెట్ అవుతుంటారు, వీళ్ళు అప్సెట్ అవుతుంటారు. సో అలాంటిదేమి భయపడాల్సినటువంటి పని లేదనమాట. సో యోగేశ్వరాత్, ఎందుకంటే మనం దేవతల్ని పూజించేటప్పుడు కూడా మనకు వచ్చే ఫలాలు కృష్ణుడి దగ్గర నుంచే వస్తున్నాయి కదా. భగవద్గీతలో భగవంతుడు చెప్పింది ఇదే కదా. దేవతలు మనకిస్తున్న వరాలు కూడా వాళ్ళు కృష్ణుడి దగ్గర నుంచి తీసుకుని మనకిస్తున్నారు, లేదా వాళ్ళు మనకు వరం ఇచ్చినప్పుడు కృష్ణుడు సాటిస్ఫై చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో ఉండి. సో కృష్ణుడి అంతటి గొప్ప మనస్సు కలవాడు కదా. ఈ ఒక్క విషయం ఆలోచిస్తే మనకి కృష్ణుడి అంత గొప్ప మనసు. సో ఎవరైనా సరే శ్రీకృష్ణుడిని అధ్యయనం చేస్తే, ఎవరైనా సరే శ్రీకృష్ణుడితో ప్రేమలో పడకుండా ఉండలేరు అనమాట. దాసుడిగా కానీ, స్నేహితుడిగా కానీ, మాతృత్వంగా కానీ. సో అంటే కృష్ణుడిది అంత గొప్ప మనస్తత్వం అనమాట భగవంతుడిది. అంతకన్నా గొప్ప మనస్తత్వం చాలా కష్టం, ప్యూర్ అనమాట. సో అందువల్ల మనం ప్రతిరోజు చేసేది ఏంటంటే శ్రీకృష్ణుడి యొక్క ఆ గొప్పతనాన్ని, గొప్ప మనసుని, ఆ యొక్క బ్రాడ్ హార్టెడ్, కృష్ణ హ్యాస్ ద బిగ్గెస్ట్ హార్ట్. హ్యాస్ ఏ బిగ్ హార్ట్ నో. కృష్ణుడికి అందరికన్నా పెద్ద హృదయం, విశాల హృదయం అనమాట. ఆ విశాల హృదయంలో భక్తులకైతే ఎప్పుడు దీవెనలు ఇస్తూనే ఉంటాడు, అలాగే సహాయం చేస్తూ ఉంటాడు. అలాగే భక్తులు కాని వాళ్ళకి కూడా కొంతమంది అగ్నాస్టిక్ అని ఉంటారు. అంటే వాళ్ళు భక్తులుగా, వాళ్ళకి దేవుడు ఉన్నారని అనరు, లేరని అంటారు అన్నమాట. వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఓకే, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదనమాట. వాళ్ళకు కూడా కృష్ణుడు హెల్ప్ చేస్తుంటాడు. అలాగే నాస్తికులు ఉంటారు, భగవంతుడు లేరు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తుంటారు, వాళ్ళకు కూడా భగవంతుడే హెల్ప్ చేస్తాడు అనమాట. సో ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు అనమాట. సో ఆ యొక్క మనస్తత్వం కనుక అర్థం చేసుకుంటే మనకి శ్రీకృష్ణుడి మీద భక్తి రావడం చాలా సులభం అనమాట. చాలా చాలా ఫాస్ట్. సో అది జరగాలంటే లైక్ వ్యాసదేవ్, యూ హ్యావ్ టు, సంజయుడు వ్యాసదేవ్ ద్వారా వెళ్ళినట్టుగా మనం కూడా మన యొక్క భౌతికమైన గురువు ద్వారా వెళ్ళాలి ముందుకి. భౌతికమైన గురువు వచ్చినప్పుడు మన సంబంధం ఏర్పడుతుంది. లేకపోతే ఈ సంబంధం ఎప్పుడు అలాగే గాల్లోనే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం అంతా భౌతికమైన బాడీ కాన్షియస్నెస్లో ఉన్నాం కదా. దీని నుంచి ముందుకు వెళ్ళాలంటే భౌతికమైన గురువు కావాలి. భౌతికంగా ఉండే గురువు మనం వేసేటువంటి ఆ, నాటకాలన్నీ తెలుస్తాయి అనమాట గురువుకి ఎప్పుడు. వాటన్నింటినీ కరెక్ట్ చేస్తాం, ఎన్ని నాటకాలు వేస్తున్నాం మనం. సో అందువల్ల గురు అండ్ కృష్ణ అండ్ వైష్ణవ సేవ. సో వీటితోటి మనం శ్రీకృష్ణుడిని ప్రత్యక్షాగమం శ్రీకృష్ణుని మనం ప్రత్యక్షంగా అనుభూతి చెందవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఎక్కువ టైం తీసుకున్నాను ఈరోజు. ఒకటి రెండు ప్రశ్నలు ఏమైనా ఉంటే. హరే కృష్ణ గురు మహారాజ్, దండోత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ. గురు మహారాజ్, ఇప్పుడు మేము భక్తిలో ఒక 2.5-3 years అవుతుంది కొనసాగబట్టి.
ఉమ్, అయితే ఎవరు ఏంది అని తెలియడానికి వైష్ణవులు గాని లేకపోతే గురువులు గాని మహారాజులు గాని ఉమ్, నాకున్న పరిచయాలలో వారేందో తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఉమ్, ప్రతి ఒక్కరిలో కొన్ని లోపాలు ఉంటాయి కదా మహారాజ్. ఇప్పుడు మనం గురువు గారని భావించిన వాళ్ళు పొరపాటు చేస్తే వారికి మనం చెప్పుకోలేము. లేకపోతే వారు చెప్తే ఏమనుకుంటారో అనే భావన కూడా ఉంటది కదా. దాన్ని ఎలా అధిగమించాలి? అంటే వాళ్ళు చేసింది మనకు పొరపాటు అని అనిపిస్తే, అంటే నా అజ్ఞానం వల్ల నేను అట్లా అనుకుంటున్నానేమో ఉమ్. అనుకుంటే. ఇప్పుడు ఏముంటుందంటే గురువులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి మార్గనిర్దేశక గురువులు, మనకి శిక్షణ ఇచ్చే గురువు, తర్వాత దీక్ష ఇచ్చే గురువు గురుజీ, ప్రభుజీ. కదా. అవును సో మహారాజ్. నేను భక్తిలోకి వచ్చి 1 సంవత్సరం అయింది అనుకోండి, మీరు కొత్తగా వచ్చారనుకోండి. మహారాజ్. ఉమ్? సో నేను నీకు భక్తి గురించి చెప్పాను అనుకోండి, నేను కూడా మీకు ఒక విధంగా శిక్ష గురువు అంటుండే. కానీ మహారాజ్. నేను శుద్ధ భక్తుని అని మీరు అనుకున్నారనుకోండి, అది మీ పొరపాటు. ఓకే మహారాజ్, అర్థమైందా? అర్థమైంది మహారాజ్. సో అటువంటి శుద్ధ భక్తుడి కోసం మనం వెతకాలి. ఇది కొంతవరకు మనం ముందు తీసుకెళ్తాం అనమాట. ఎలా అయితే మనకి భగవద్గీత కూడా చదివారనుకోండి, మీకు కొంత ముందుకెళ్తారు. అవును మహారాజ్. అలాగే మనకి మార్గదర్శకం చేసేవాళ్ళు, మనకి రోజు శిక్షణ ఇచ్చేవాళ్ళు కొంతవరకు తీసుకెళ్తారు. అవును మహారాజ్. కానీ ఫైనల్గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే భగవద్భక్తి యోగత ముక్త సంగస్య జాయతే. మహారాజ్. ముక్త సంగస్య అంటే ఆల్రెడీ లిబరేటెడ్ అయిన పర్సన్ యొక్క అసోసియేషన్తోనే మనం లిబరేట్ అవ్వగలం. అంటే అది ఎలా గుర్తించాలి మహారాజ్? వారితో కొద్ది అది రోజులు జర్నీ చేస్తేనే తెలుస్తుంది కదా మహారాజ్, మనకు పుట్టే తెలియదు కదా. ఆ, అది మనం గుర్తించడం కాదు, మనం కృష్ణుడి మీద ఆధారపడి ఉండాలి. ఓకే, ఓకే మహారాజ్. టు ప్రే టు కృష్ణ. మనం గుర్తించలేము. ఓకే మహారాజ్. మనకి ఈరోజు ఈయన బాగా నచ్చాడు, ఉమ్? మహారాజ్. 2 రోజులకు వేరే ఆయన నచ్చుతాడు. అవును మహారాజ్. ఈయన క్లాస్ బాగుంది, ఈయన బాగా కీర్తన చేస్తున్నాడు, ఈయన బాగా జంపింగ్ చేస్తున్నాడు. అవునా? అవును మహారాజ్. రోజు మారుతూ ఉంటుంది మనకు అలాగ. అవును మహారాజ్. తప్పేం లేదు, వేరు వేరు వైష్ణవాస్ నుంచి మనం ఇన్స్పిరేషన్ పొందడం తప్పులేదు. అందరి దగ్గర నుంచి మనం మంచి లక్షణాలు తీసుకోవచ్చు, స్ఫూర్తి ఓకే పొందొచ్చు. మహారాజ్. కానీ మహారాజ్. మనకున్న ప్రాబ్లమ్స్ని మననే గుర్తించి, మనకున్నటువంటి భౌతిక ఆసక్తిని త్రెంచి కృష్ణుడి మీద ఆసక్తి పెంచాలంటే ముక్త సంగస్య జాయతే. మహారాజ్. ఆల్రెడీ భౌతికం మీద ఆసక్తి ఉన్న వ్యక్తి భక్తి చేస్తుండొచ్చు, కానీ ఆయనకి కానీ ఆమెకి కానీ భౌతికత మీద ఆసక్తి తగ్గలేదనుకోండి, భౌతికమైన వస్తువుల మీద, భౌతికమైన వీటి మీద భక్తి అవును. చేస్తూనే పెంపొందించుకుంటున్నారు అనుకోండి. సో మహారాజ్. ఇంకా వాళ్ళే ఇంకా బయటపడకపోతే మన ఎలా బయటపడేస్తారు? చేయలేరు కదా. అదే అదే మహారాజ్, అదే మహారాజ్. అదే కానీ కొద్దిగా. కానీ వాళ్ళని మనం ప్రతి ఒక్కరిని జడ్జి చేయాల్సిన అవసరం లేదు. మనం ఓకే మహారాజ్. లోపాలు చూడాల్సిన అవసరం లేదు. ఓకే. ప్రతి ఒక్కరికి రోల్ ఉంది, అవునా? అవును మహారాజ్. అవును గుడికి ప్రభు. వెళ్తాం, పూజారి రోల్ ఉంది. పూజారి తప్పు చేశాడని చెప్పి మనం గుడికి వెళ్ళటం మానేస్తాం. మానేము మహారాజ్. సో ఇది కూడా అంతే అనమాట. సో అందరికీ కొన్ని తప్పులు ఉంటాయి. ఓకే. సో అందువల్ల ఓకే. మనం, కానీ వాళ్ళందరూ అవసరం మనకుంది. వైష్ణవుల అసోసియేషన్ లేకపోతే మనం ముందుకు వెళ్తాం కదా. అవును మహారాజ్. కానీ అందరి వైష్ణవులో ఏదో ఒకటి ఉంటుంది, కొంత షార్ట్ కమింగ్ ఉంటుంది కదా. అవును మహారాజ్. కరెక్ట్ మహారాజ్. కానీ మనం దాన్ని ఓవర్లుక్ చేయాలన్నమాట. ఓకే దాని మహారాజ్. గురించి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకుండా, మహారాజ్. దాంతో మనం ఎఫెక్ట్ అవ్వకుండా అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది మహారాజ్. మనం దాని గురించి ఎఫెక్ట్ అవ్వకూడదు. అలాగే ఆ వ్యక్తిని మనం ఆ, నిందించకూడదు లేదా ఖండించకూడదు. అర్థమైందా? మహారాజ్. ఏదన్నా ఉంటే మనం పర్సనల్గా కలిసి ఒంటరిగా ఉన్నప్పుడు ఏదన్నా రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. నేను ఇలా ఫీల్ అవుతున్నాను, మీరేమనుకోవద్దు, ఇలా ఇలా అని చెప్పొచ్చు మనం మ్యాక్సిమం. ఎందుకంటే ఓకే, అది మనకన్నా కూడా మాక్సిమం. సీనియర్స్ మనకి కొంచెం నేర్పిస్తున్నారు. అవును మహారాజ్. కానీ మనం భౌతికతను దాటి కంప్లీట్గా ఆధ్యాత్మిక వెళ్ళాలంటే ముక్త సంగస్య జాయతే. మీన్స్ ఆల్రెడీ ఓకే మహారాజ్. ఎవరైతే శ్రీకృష్ణుని యొక్క అసోసియేట్స్, అర్థమైందా? గురువు అంటే ఇక్కడ మహారాజ్. ఈ
ఈ ప్రపంచానికి చెందిన వ్యక్తి కాదనమాట. ఓకే మరి. అర్థమైందా? అటువంటి వ్యక్తిని గుర్తించాలంటే మనకి శ్రీకృష్ణుడే హెల్ప్ చేయాలన్నమాట. సో అందువల్ల మనం షుడ్ ప్రే. ఓకే మరి. శ్రీకృష్ణుడికి ప్రే చేయాలి మనం, ప్రభుపాద్ గారికి ప్రే చేయాలి, శ్రీపాద్ మహారాజ్ గారికి ప్రే చేయాలి. ఏమని? నా వల్ల కావటం లేదు, ఎవరో మీరే చెప్పాలి, మీరే చూపించాలి నాకు. ఓకే మరి. అవునా? అవును మరి. సో అది మార్గం, మనం వెళ్ళాల్సిన మార్గం. సో డెఫినెట్గా గురువులకు తక్కువేం లేదు, గురువు లేకుండా అవును లేరు, మరి. ఉన్నారు. కాకపోతే అటువంటి గురువులు దొరికితే మనం వారికి తగ్గట్టుగా మనం నడుచుకోగలమా అనేదే ప్రశ్న. అది కూడా ఆలోచించాల్సింది మరి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది అందరికీ మరి. ఐఐటికి వెళ్ళాలని ఉంటుంది, కానీ ఐఐటిని తట్టుకునే శక్తి అందరికి ఉండదు అక్కడ స్టూడెంట్స్కి వెళ్ళి అనుకోండి. అవును కరెక్ట్ మరి. అవునా? అవును కరెక్ట్ మరి. ఉమ్. కానీ ఆధ్యాత్మికత వేరు, అంత ఇదే ఉండదు. గురువు ఏంటంటే ఎవరి యొక్క లెవెల్ని బట్టి వాళ్ళకి ఇస్తారు. కాకపోతే ఏంటంటే శిష్యుడు ట్రూత్ఫుల్గా ఉండాలి గురువు గారితో. ఓకే మరి. అంటే నేను మొదటిది లోయర్ లెవెల్లో ఉండి హై లెవెల్ గురించి, గురువు గురించి కూడా ఆలోచించకూడదు. వి నీడ్ టు గెట్ గురు. ఓకే గురుజీ. ఓకే మహారాజ్. కానీ వెన్ వి గెట్ గురు వీ హ్యావ్ టు బీ ఫ్రాంక్ అండ్ ఎక్స్ప్రెస్ అవర్ సిచ్యువేషన్ అండ్ ఓకే ఓకే మహారాజ్. అండ్ అర్థమైంది. యాక్సెప్ట్ ద డైరెక్షన్స్. షుడ్ బి విల్లింగ్ టు యాక్సెప్ట్ అనమాట. ఓకే మహారాజ్. ఇప్పుడు మీరు టికెట్ తీసుకున్నారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, ఫ్లైట్ ఎక్కాలి కదా, అవును మహారాజ్. ఎక్కడానికి రెడీగా ఉండాలి. కరెక్టే మహారాజ్. అవునా? అవును మహారాజ్. మిమ్మల్ని ప్రభుజీ పదని బృందావనం వెళ్దాం అని చెప్పాను, హైదరాబాద్ టు ఢిల్లీ టికెట్ బుక్ చేసాం, ఇద్దరు మహారాజ్. వెళ్ళాం, ఎయిర్పోర్ట్కి వెళ్ళాం, బోర్డింగ్ గేట్కి వెళ్ళాం. మహారాజ్. బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళగానే, ప్రభుజీ మహారాజ్ ఇప్పుడే వస్తాను, మా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మా ఆవిడ ఫోన్ చేసింది, లేకపోతే మా అబ్బాయి ఫోన్ చేసి ఇప్పుడు జస్ట్ అటెండ్ వస్తాను వెళ్ళారు, వచ్చేలోపు ఫ్లైట్ వెళ్ళిపోయింది. హరే కృష్ణ. కరెక్ట్ మహారాజ్. అర్థమైందా? అర్థమైంది మహారాజ్. మీరు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి గురుగారు ఉన్నారు, కానీ వెంట నడవడానికి మీరు ఉండాలన్నా, కరెక్ట్ మధ్యలో కరెక్ట్ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. కరెక్ట్ మహారాజ్. అర్థమైందా? కానీ ఓకే మెటీరియల్గా మహారాజ్. ఏంటంటే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మనకి, ఇప్పటి నుంచి ఉన్నాం కాబట్టి అవును. సద్వినియోగపరచుకోవాలన్నమాట. సరే మహారాజ్. గురువు ఇవ్వడానికి కృష్ణుడికి ప్రాబ్లం ఏమీ లేదు, కానీ ఓకే మహారాజ్. కృష్ణుడి యొక్క ఆ ప్రయాసకి, మనకి గురువుని పంపించడానికి కృష్ణుడు పడే ప్రయాసకి మనం సరిపడా ప్రయాస కూడా చేయాలి. సరే మహారాజ్. అంటే ధన్యవాదాలు అటువంటి మహారాజ్. గురువుని మనం అధీనంలో ఉండి సేవ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. సేవ చేస్తుండే ఉత్సుకతగా ఉండాలి. ఓకే మహారాజ్. ధన్యవాదాలు మహారాజ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మహారాజ్. దండోత్ ప్రణామ్ మహారాజ్. హరే కృష్ణ. నాకు కూడా ఇదే డౌట్ ఉండింది, నిజమైన గురు ఎలా దొరుకుతాడు అని నాకు కూడా ఉండింది ఈ డౌట్. కొంతవరకు క్లారిఫై అయింది. చాలా రోజుల నుంచి యా అనుకో నిజమైన గురు ఎలా దొరుకుతాడు మనకి ఇలా అనుకునేదాన్ని నేను కూడా. యా యూ హ్యావ్ టు ప్రే మాతాజీ, ప్రార్థించాలి మనం అదే కృష్ణుడిని. యూ హ్యావ్ అదే టు ప్రే టు ప్రభుపాద్. దే కెన్ టెల్ దీస్ థింగ్స్. ఈ విషయాలు థ్యాంక్ యూ వాళ్ళు మహారాజ్. చెప్పడానికి రెడీగా ఉంటారు, కాకపోతే మనం కొంచెం సిన్సియారిటీ చూపించాలన్నమాట. అటువంటి వ్యక్తిని చూపిస్తే ఐ విల్ ఫాలో, ఐ విల్ ఒబే. ఓకే మహారాజ్. హరే కృష్ణ. సో ఇంకేమైనా ఉన్నాయి ప్రశ్నలు? ఈ రోజుకి సెలవు తీసుకోవచ్చు. సో అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అనుకోకుండా వచ్చినా సరే ప్రభుజీ, ఎవరు ప్రభుజీ ఈరోజు క్లాసు? హరే కృష్ణ మహారాజ్. శర్మ ఆ, ఆ? శర్మ శర్మ మహారాజ్. ప్రభుజీ. ఏం శర్మ ప్రభుజీ మీరు? అవును, పూర్తి పేరేంటి? NYBSN శర్మ ప్రభు. NYBSN. ఏదో అవును, ఒక పేరు చెప్పండి ప్రభుజీ, ఇందులో కృష్ణుడి పేరు ఏదో ఒకటి ఉంటుంది కదా, NYBSN లో ఏదో ఒక కృష్ణుడి పేరు ఏదో ఒకటి ఉంటుంది కదా. యోగానంద ఉంది, నరసింహ ఉంది కూడా మహారాజ్. నరసింహ. ఎన్ ఏంటి, నారాయణ? కాదు మహారాజ్, సర్నేమ్ అది ఓకే, యోగా నరసింహ. ఇంత మంచి పేర్లు ఉంటాయి, అన్ని మీరు అబ్రివేట్ చేసేసి శర్మ అని ఒకటే పెట్టారు. కృష్ణుడి పేరు తీయండి ప్రభుజీ అందరికి బయటికి. శర్మ ముఖ్యమే, కానీ దానికన్నా ముందు కృష్ణుడి పేరు ముఖ్యం. సో మీలో
నరసింహ ఉంది కదా, దాన్ని తీయండి బయటికి, నరసింహ శర్మ అని పెట్టండి. హరే కృష్ణ. సో నా- చాలా మా- ధన్యవాదాలు ప్రభుజీ, ఈ రోజు మీ క్లాస్ నాకు హరే కృష్ణ ఇచ్చారు. మీ మహారాజ్. శ్లోకం అలానే ఉంది, మీరు రేపు తీసుకోండి ప్రభుజీని అడిగి, ఎందుకంటే రేపు జనరల్ గా మండే నాది ఉండేది, కొంచెం హరే కృష్ణ అప్పుడప్పుడు మహారాజ్. క్లాసు తీసుకోవట్లేదు. తీసుకునేటప్పుడు ప్రభువులో నరసింహస్వామి బయటకు వస్తాడు మహారాజ్, హరే కృష్ణ. మేమేమన్నా పొరపాట్లు చేస్తే. హరే కృష్ణ. హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభుజీ, నరసింహ ప్రభు. హరే కృష్ణ అందరికీ మహారాజ్. ప్రణామం. హరే కృష్ణ. హరే జై కృష్ణ మా అందరం శ్రీమద్ కూడా భగవద్గీత की जय, జై शिला श्रीपाद महाराज की जय, शिला प्रभुपाद की जय, भगवान श्री वासुदेव की जय. हरे कृष्ण. హరే కృష్ణ. మా అందరం కూడా గురు మహారాజ్ గారికి ఒకసారి మనందరం కూడా హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనకి ధన్యవాదాలు తెలియజేద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే अच्छा, हरे कृष्ण. गुरु दीपक महाराज प्रभु, गुरु दीपक महाराज प्रभु, దండోత్ ప్రణామ్. గురు మహారాజ్ దండోత్ మిమ్మల్ని ప్రణామ్. కాంటాక్ట్ చేద్దామని నేను 15 రోజులు ట్రై చేస్తున్నా. ఓ అందుకే నేను ఎవరు నేను మా పాపకి చెప్పాను ప్రభుజీ, మా పాపకి చెప్పాను మీకు మెసేజ్ పెట్టమని. అంటే మీ వాట్సాప్ లో మీరు కాంటాక్ట్ చేస్తే తర్వాత నేను మీతో కమ్యూనికేషన్ చేయవచ్చు. అంటే నేను బెలీజ్ కంట్రీ. ఇప్పుడు చాట్ లో నాకు పెట్టండి మెసేజ్ ఇప్పుడు. ఇప్పుడు పెట్టాలనా? ఇప్పుడు పెట్టండి. ఓకే, నా నంబర్ పంపిస్తాను, నా డీటెయిల్ ఇప్పుడు పంపిస్తాను మహారాజ్. నా పేరుకి ఇక్కడ మెసేజ్ పెట్టండి, ఇక్కడ సరే, ప్రైవేట్ మెసేజ్. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. దండోత్.